హన్మకొండలోని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి. గడువు తీరిన మందులను విక్రయిస్తున్నారు. అలాగే ఓ ఆసుపత్రి మెడికల్ షాప్లో ఇలాగే ఎక్స్పైర్ అయిన మందులను అమ్ముతుండగా డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అథారిటీ సభ్యులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చిన్నపిల్లలకు ఇచ్చే మందులు గడువు కూడా తీరిపోయినట్లు గుర్తించారు. పేద మధ్యతరగతి రోగులనే లక్ష్యంగా చేసుకుని కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్నట్లు గమనించారు. దీనిపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు జిల్లా డ్రగ్స్ అధికారులు. అప్పుడు నేను ఎక్కడ పోవాలి? ఇక్కడ హన్మకొండలోని రోహిణి హాస్పిటల్ ఫార్మసీలో మాకు ఒక సమాచారంతో గురువారం నాడు ఒక సమాచారం వచ్చింది. ఎక్స్పైరీ డేట్స్ అది కూడా తెలిసి అమ్మారు. అధికారులకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా కిరణ్ గారు కూడా వచ్చారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదంతా చూసుకున్నారు. తను మా ముందు మేము కంప్లైంట్ చేశాము అని చెప్పి చేశారు. దాని తర్వాత అక్కడ చూస్తే కొన్ని ఏదైతే మాకు బిల్ ఇచ్చారో అవి కాకుండా అక్కడ చాలా ఉన్నాయి ఎక్స్పైర్ అయ్యేది. ఆయన కంప్లైంట్ చేశారు తప్ప దాని తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అనేది కూడా మనకు ఐడియా లేదు. రోహిణి హాస్పిటల్లో కొంతమంది వ్యక్తులు మాతో కొంచెం ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయిన మందులు అమ్ముతున్నారని మాకు చెప్పడంతో మేము ఒక 10 రోజులు స్టింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసి మేము కూడా రోహిణి హాస్పిటల్లో కాలం చెందిన మందులు కొని దాంతోపాటు బిల్లు కూడా సేకరించడం జరిగింది. దీనిని మా రాష్ట్ర సత్యనారాయణ సార్తో చర్చించడం జరిగింది. దాన్ని డీజీ కమలాసన్ సార్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. కానీ మేము వేచించిన సమాచారం రాకపోవడంతో ఐపీఎస్ కమలాసన్ సార్తో చర్చించడం జరిగింది. రోహిణి హాస్పిటల్లో కొంతమంది వ్యక్తులు మాతో కొంచెం ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయిన మందులు అమ్ముతున్నారని మాకు చెప్పడంతో